అట్లా తెలియజేస్తున్నాము. ఈ గృహాలు ఇచ్చినందుకు వందనాలు ప్రతిష్ఠిస్తుండగా నీ నామంలో జయము ప్రశాంతత నెమ్మదిని అనుగ్రహించేమని వేస్తున్నాము. కంటి పాపవలే కాసి దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. నాకు పెడతావా? సమయంలో మరొక ప్రార్థన రాజు రాజు రాను ఇద్దరు రావాలి. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు. ఈ సమయంలో రాజు గారి శ్రేణులను ప్రేమించి అయా వారిని మీరు ఆశీర్వదించిన క్రమాన్ని బట్టి వందనాలు. మన నివాస యోగ్యమైన గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది మొదలుకొని నిరంతరం వారి కుటుంబం అంతా కూడా దీవించబడును గాక. ఈ యొక్క గృహములో ప్రార్థన గృహముగా మీరు మార్చబడును గాక. ఈ సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఈ గృహములో బిడ్డలకి తోడుగా వచ్చును గాక. జీవంతో నింపండి, ఆశీర్వదించి మీరు ఇక్కడ నాయన వారు సేద తీర్చిన మంచి దర్శనాలు కళలు అయా మీరు దయచేయమని ప్రార్థన, ఇంటిలోనికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి గృహాన్ని బిడ్డలను మీ చేతికి సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి పరిశుద్ధుడైన దేవ సర్వాధికారి మీ పాదములకు వందనాలు స్తుతులు నాయన. అనేక దినములుగా నీ బిడ్డలు కోరుకున్న రీతిగా ఈ మంచి గృహం ప్రభావ బిడ్డల కొరకు సిద్ధపరిచారు. అయ్యా ఈ గృహం నిర్మించబడిన బిడ్డలు ఎంతైతే ప్రయాసపడ్డారో, ఎంతైతే నీ సన్నిధిలో కన్నీరు కార్చారో దానికి రెట్టింపు దీవెనలు ఈ స్థలంలో మెండుగా కుమ్మరించబడిన గాక. సహాయం చేయండి. రక్త సంబంధికులు బంధువులు దైవజన స్థలంలో ఏకీభవించుండగా తండ్రి ఈ సన్నిధి కాగితాయి గృహాన్ని నింపుతూ మహిమా గణిత ప్రభావం మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరమ తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ఈ గృహ యజమానులకును సదా తోడే నడిపించును గాక. పైన ఏముంది పైన రాజుగారు సీఎం కుమారి కుటుంబంలో దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక, ఇహలోకములను ఆధ్యాత్మికముగాను వర్ధిల్లును గాక.